జరిగే స్టేషన్ గన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో మీ ఆశీస్సులు అందజేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గట్టు స్వప్న కృష్ణగౌడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ శ్రేణుల నాయకులతో కలిసి 15వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గట్టు స్వప్న కృష్ణగౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరిస్తూ బీజేపీ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు. అనంతరం 15వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గట్టు స్వప్న కృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పదిహేనవ వార్డు కౌన్సిలర్ గా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గట్టు స్వప్న కృష్ణ అనే నేను 11న జరిగే పోలింగ్ లో నన్ను అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించగలరని మనవి. నమస్కారం అందరికీ. ఈ 15వ వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మా సతీమణి స్వప్న గారు, నేను కృష్ణ గారు, మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీలో 15వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. గతంలో కూడా సర్పంచ్ ఎలక్షన్ లో కూడా పోటీ చేసినాం. అప్పుడు కూడా ఓటర్ దేవుళ్ళు ఆశీర్వదించి కూడా నాకు ఓటు వేయడం జరిగింది. మళ్ళీ ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. కొద్ది ఓట్లతో మేము ఓడిపోవడం జరిగింది. మళ్ళీ పోటీ చేయడం జరిగింది. అయినా కూడా మేము ఓటు దగ్గరలో ఉండి కూడా ఓడిపోవడం జరిగింది. ఈ జెండా నమ్ముకొని, ఈ కాషాయ జెండా నమ్ముకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము పనిచేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మేము ఇన్ని సంవత్సరాల కాలం ప్రజాసేవలో ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా కౌన్సిల్ అభ్యర్థిగా మా సత్యమణి స్వప్న గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. చూస్తే ఇక్కడ కౌన్సిలర్ గా ఉన్న ఓటర్లు 1000 మంది ఓటర్లు చూస్తే ఒక్కొక్కరికి ఇంటికి విద్యుత్ కూడా లేకుండా పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఏ విధంగా ఓటు వస్తారని చెప్పేసి అడుగుతున్నాం. ఒక్కసారి మనం ఆస్వాదించినట్టయితే మీకు నీళ్ళ సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, పింఛన్లు కానీ ఎలాంటి కలెక్షన్ లేకుండా, ఎలాంటి పైసా తీసుకోకుండా నేను దగ్గరుండి మీకు పనిచేస్తా అని చెప్పేసి ఒకసారి ఈ మీడియా ద్వారా మా ఓటర్ దేవులను వేడుకుంటున్నాం. ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే నీకు సేవకుడిగా పనిచేస్తా అని చెప్పేసి నేను కోరుకుంటూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అభివృద్ధి చేసి చూపెడతాం. మీరు అక్కడికి పోయిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న అభ్యర్థులలో నేను చూడండి, చదువుకున్న వ్యక్తి మేము ఉన్నాం. మిగతా ఇద్దరు కూడా గతంలో పోటీ చేసి గెలిచి కూడా వాళ్ళకి చదువు కూడా లేదు. కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. కావాలని ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే మున్సిపాలిటీ నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి మాకున్న పరిచయాలతోటి బండి సంజయ్ కానివ్వండి, మాకు మినిస్టర్ దగ్గర పరిచయాలు ఉంటే నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ నిధులు తీసుకొచ్చి కూడా మా వార్డులో నేను అభివృద్ధి చేయిస్తా దగ్గరుండి పనిచేస్తా అని చెప్పేసి మీకు ఒకసారి వేడుకుంటున్నాం. నేను గతంలో పోటీ చేసి ఓడిపోయినా కూడా మీ ప్రజల మధ్యలో ఉంటూ, మీ మధ్యలో తిరుగుతుంటూ పోటీ చేసి అవకాశం ఇచ్చి నేను ఓడిపోయినా కూడా మీ సేవలో మీ దగ్గర ఉంటూ, మీ దగ్గర తిరుగుంటూ కరోనా టైంలో కూడా నా తోచినట్టు విధంగా కూడా నేను ఇంటింటికి కరోనా టైంలో బయటకు రాకుండా పరిస్థితుల్లో కూడా ఆ టైంలో కూడా మీ కోవిడ్ ఇంజక్షన్లు కానీ, మందులు కానీ, కూరగాయలు నిత్యం మీ మధ్యలో ఉండని కూరగాయలు కూడా ప్రతి ఇంటికి కూడా పంచిన చరిత్ర ఉంది. కరోనా టైంలో కూడా ఒక మనిషి చనిపోతే పిల్లలు కూడా దగ్గరుండి దాన సంస్కారం చేసిన నేను. నా ఇంటికి దగ్గర దాని సంస్కారం నా కరోనా వచ్చింది. నా తర్వాత మా మిస్సెస్ గారు కరోనా వచ్చింది. అయినా కూడా ప్రజాసేవలో ఉన్నాం. మేము కరోనా కూడా భయపడలేదు. ఇప్పుడు కూడా దేనికి భయపడలేము. అప్పుడు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించలేదు. ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకసారి కమలాపూ గుర్తుకి ఓటేసి మా సరిమని స్వప్న గారిని ఆశీర్వదించి మీరు మున్సిపల్ పంపించినట్టే మన వార్డులో అభివృద్ధి ముందుండి పనిచేస్తానని చెప్పేసి అవకాశం ఇచ్చిన కమలాపూ గుర్తుకే మన ఓటు.